Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగువన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనం కరీంనగర్ వచ్చేసాం అనమాట. అండ్ ఎందుకు కరీంనగర్ వచ్చాను అంటే, మనం ఇంతకుముందు మార్వాడి యూనివర్సిటీని అయితే విజిట్ చేయడం జరిగింది. గుజరాత్లో ఉన్న రాజ్కోట్లో ఉంటుంది ఈ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి సంబంధించి మనం చాలా బ్రాంచ్ ఆఫీసెస్, అడ్మిషన్ ఆఫీసెస్ అయితే తిరుగుతూ ఉన్నాం. అండ్ యూనివర్సిటీ చాలా బాగుంటుంది, ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అండ్ అంతేకాకుండా ఫుడ్ కానీ ఇంకా ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. సో ఇలా ఈ యూనివర్సిటీ గురించి చాలామందికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. అండ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది మన ఆఫీసెస్కి అప్రోచ్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు దాంట్లో భాగంగా నేను కరీంనగర్లో ఉన్న మన అడ్మిషన్ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ అడ్మిషన్ ఆఫీస్ని ఎలా చేరుకోవాలి, అది ఎక్కడో కాదు, మన జ్యోతి నగర్లో శివ థియేటర్ ఎదురుగా ఉన్న సాయి టవర్స్లో ఉంటుందన్నమాట, 304లో. ఇప్పుడు మనం ఆ బ్రాంచ్ ఆఫీస్ కూడా మనం కూడా వెళ్దాం. అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అంతేకాకుండా స్టూడెంట్స్కి వాళ్ళు అంటే ఎలాంటి డౌట్స్ వీళ్ళు క్లారిఫై చేస్తున్నారు, పేరెంట్స్ యూనివర్సిటీ గురించి ఎలాంటి క్వైరీస్ అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఫాలో. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. మనం ఇప్పుడు సాయి టవర్స్లో 3rd ఫ్లోర్ వచ్చేసాం అనమాట. 304లో మనకి ఆఫీస్ అయితే ఉంటుంది, అడ్మిషన్ ఆఫీస్. సో ఇది మన కరీంనగర్ బ్రాంచ్లో ఉన్న అడ్మిషన్ ఆఫీస్ అని చూడొచ్చు ఇదంతా. అండ్ ఇప్పుడు మన ఈ బ్రాంచ్కి సంబంధించి మనం హర్షవర్ధన్ గారిని కలుద్దాం. హర్షవర్ధన్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? సో హ్యాపీ అండ్ మాట్లాడాను మీతోటి. అండ్ నిన్న మనం అన్ని బ్రాంచెస్కి వెళ్తున్నాం, అడ్మిషన్ ఆఫీస్కి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో ఎలా జరుగుతుంది? ఫుల్ బిజీ ఉన్నారు అడ్మిషన్స్తో? అండి, చాలా బిజీగా ఉన్నాము. అంటే ఒక సైడ్ ఆన్లైన్ నుంచి కాల్స్ రావడము, అలాగే మా టెలికాలర్స్ కూడా కాల్ చేసి వాటి కాల్స్ అన్ని ఫాలోఅప్ చేయడము, మళ్ళీ వాళ్ళు చేశాక మళ్ళీ నేను వాటిని ఫాలోఅప్ చేసి వాళ్ళకి కాల్స్ ఇన్ఫర్మేషన్ అందించడం. సో ఆల్మోస్ట్ డే అంతా కూడా చాలా బిజీగానే ఉంటున్నాను. నేను వచ్చేసి ప్రశాంత్. మీరు వర్క్ చేసుకోండి, పర్లేదు. తను వచ్చేసి టెలికాలింగ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ ఎప్పుడైనా కంపల్సరీ అవసరం ఉన్నారు అంటే తను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ మ్యాక్సిమం టెలికాలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో యూనివర్సిటీ ఆఫీస్ అండ్ బ్రాంచెస్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకున్న తెలుగు వాళ్ళు చాలామంది లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. సో ఎవరికి ఇబ్బంది కావద్దు, వాళ్ళకి దగ్గరలో అంటే మళ్ళీ ఎక్కడికో గుజరాత్ వెళ్ళడం అంటే చాలా కష్టం. మీరు కూడా వెళ్ళన్నారు కదా, నేను చూసాను, అదే ఇందాక చెప్పారు కదా. సో ఎంత దూరం మీకు జర్నీ? ఆల్మోస్ట్ మన ట్రైన్లో వెళ్ళాలంటే 1 డే పడుతుంది, ఫ్లైట్లో అయినా ఒక 3-4 అవర్స్ జర్నీ పడుతుంది. సో అలా కాకుండా వాళ్ళ సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి 50 కిలోమీటర్కి ఒక దగ్గర మన ఆఫీస్ ఉంది. సో ఎవరైనా సరే ఏ ఆఫీస్కైనా వెళ్ళి కాల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండ్ రిజిస్ట్రేషన్ కూడా మన ఆఫీస్లో చేసుకోవచ్చు. ఎలా ఉంది కాలేజ్ అని జనరల్ మన పక్కన వాళ్ళు జనరల్గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాం, మనం అందరం కూడా ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాం కాలేజ్ ఎలా ఉంది ఏంటనేది, మీ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు. సో అలా వచ్చిన వాళ్ళకి ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు సో అండ్ సో సార్ దగ్గరికి వెళ్ళండి, సార్ మీకు ఇన్ఫర్మేషన్ అంత ఇస్తారంటే వాళ్ళు వచ్చి మాట్లాడి, వాళ్ళు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకున్నారు, రీసెర్చ్ అంతా చేసుకొని వచ్చి మన దగ్గర. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చేసిన అడ్మిషన్స్ వల్ల ఈ ఇయర్ ఆల్రెడీ ఒక 30 వచ్చేసాయి. ఆల్రెడీ 30+ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ ఆన్ అడ్మిషన్స్ తోనే ఉంటుంది కంపల్సరీ. ఇంకా మనం మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం, అసలు అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఎలా అనేది ఒకసారి తెలుసుకున్నాం. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. సో ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి వెళ్ళే పీపుల్కి కానీ ఇక్కడ స్టూడెంట్స్కి కానీ అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ మీ దగ్గరికి సబ్మిట్ చేయాలి, అడ్మిషన్ చేయించుకోవాలంటే ప్రొసీజర్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అడ్మిషన్ ప్రాసెస్ మన అన్ని ఆఫీసెస్లో ఒకటే టైప్ అండి. సో వాళ్ళు ఎనీ టైం మన బ్రాంచ్ విజిట్ అవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు మనం మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మన ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. సో ఆ టైంలో ఎనీ టైం బ్రాంచ్ విజిట్ అవ్వచ్చు. సో మనకి అడ్మిషన్ ప్రాసెస్కి డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓకే, అండ్ మెయిల్ ఐడి డీటెయిల్స్ అని ఎలాగో ఉంటాయి. సో పేరెంట్ ఆధార్, స్టూడెంట్ ఆధార్, ఇవన్నీ ఇస్తే మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ వెంటనే మనం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే ఫుడ్ గురించి ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో ఫుడ్ అలవాటు పడి ఉంటారు. సో యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి కాబట్టి సో ఫుడ్ పరంగా ఎలా ఉంది అక్కడ యూనివర్సిటీ అనేది ఒకసారి మాకు చెప్తారా? అసలు మీకు చెప్పాలంటే పేరెంట్స్ మా టెలికాలర్స్ కూడా కాలింగ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ నుంచి పేరెంట్స్ నుంచి వచ్చే ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ మాకు ఫుడ్ ఎలా ఉంది, సెకండ్ క్వశ్చన్ మీరు అడిగినట్టే ప్లేస్మెంట్స్ ఎలా ఉంది. ఈ రెండు మాకు ఎక్కువ మేజర్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్సే.
సో ఫుడ్ విషయానికి వస్తే మేము చెప్పాను ఇందాక ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటామని ఫుడ్ విషయానికి ఇవన్నీ. సో అక్కడ మన తెలుగు సౌత్ ఇండియా మీద సపరేట్గా ఉంది మన క్యాంపస్లోనే. అవునా? కంప్లీట్ పిల్లలు తెలుగు సౌత్ పిల్లల కోసమే ఆల్రెడీ మన వాళ్ళు 3,000 మంది పైన మంది ఉన్నారు. ఓకే. సో వాళ్ళ కోసమనే సపరేట్ సౌత్ మెస్. మన షెఫ్స్ కూడా ఇక్కడ నుంచే ఉన్నారు. అందులో ఒక షెఫ్ మన కరీంనగర్ నుంచి కూడా ఉన్నారు. అంటే ఈ విషయం నాకు పిల్లలే చెప్పారనమాట. సార్ మన కరీంనగర్ నుంచి కూడా ఒక షెఫ్ ఉన్నారు అంటే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి మాట్లాడినప్పుడు సార్ మన కరీంనగర్ నుంచి కూడా చెఫ్ ఉన్నారని చెప్పి వాళ్ళే నాకు చెప్పడం జరిగింది. యూనివర్సిటీలో జాయిన్ అయిన వాళ్ళకి అకామిడేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, గుజరాత్లో ఉంటారు అని కొత్త ప్లేస్ ఇదంతా. సో చాలామంది ఆలోచిస్తుంటారు కాబట్టి అసలు అకామిడేషన్ పరంగా ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్కి కానీ వీళ్ళందరికీ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు మన క్యాంపస్ ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్టయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా. సో అక్కడ అకామిడేషన్ ఓన్లీ రూమ్కి 4 మాత్రమే. అంటే మనకి షేరింగ్ 8 షేరింగ్ ఉంటుంది, 4 షేరింగ్ ఉంటుంది. చాలామంది మన తెలుగు పిల్లలు ఎక్కువ 4 షేరింగ్లోనే ఉంటారు. సో రూమ్కి 4 చాలా విశాలంగా ఉంటుంది రూమ్. సో 4 బెడ్స్ విత్ గ్యాప్ అండ్ వాళ్ళకి స్టడీ టేబుల్, స్టడీ చైర్, ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. కబోర్డ్స్ అండ్ లాండ్రీ సర్వీసెస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసింది యూనివర్సిటీ. సో వాళ్ళకి వాట్ నాట్ కొన్ని రూమ్స్ నేను చూసాను, టీవీస్ కూడా ప్రొవైడ్ చేసిన రూమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే సపరేట్ టీవీ రూమ్ అనేది ఉంది అండ్ యాంపీ థియేటర్ అంటాం మనము. సో పిల్లలు సండేస్ అలాగా కూర్చొని అందరు కలిసి చూసుకోవడానికి ఓపెన్ థియేటర్, యాంపీ ఓపెన్ థియేటర్. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి యూనివర్సిటీలో ఉన్నాయి. సో మార్వాడి యూనివర్సిటీ గురించి నేను చాలా వింటూ ఉన్నాను. అండ్ ఆల్మోస్ట్ 480 కంపెనీస్ వరకు కూడా మనకి ఎంఎన్సీ కంపెనీస్ అయితే క్యాంపస్ విజిట్ చేస్తున్నాయి. ప్లేస్మెంట్స్ గురించి జనరల్గా పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేది డౌట్ ఖచ్చితంగా రైజ్ చేస్తుంటారు. సో ప్లేస్మెంట్స్ పరంగా మనం మార్వాడి యూనివర్సిటీలో అసలు అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనకి ప్లేస్మెంట్స్ కంటే ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇండస్ట్రీ కరికులం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ మంత్ జనవరి 4న 100 టాప్ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి సిఇఓస్ అండ్ టాప్ మేనేజ్మెంట్ లెవెల్ నుంచి వాళ్ళందరూ వచ్చి మన క్యాంపస్ విజిట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఎయిమ్ 2025 ఎయిమ్ 2025 అనే అది అక్కడ పేరు వాళ్ళు పెట్టిన పేరు మన యూనివర్సిటీ వాళ్ళు. సో ఎయిమ్ 2025 అంటే సో కార్పొరేట్ వాళ్ళు ఒక స్టూడెంట్ని రిక్రూట్ చేసుకోవాలంటే సిలబస్ అనేది ఏ విధంగా ఉండాలి, వాళ్ళ కరికులం అనేది ఏ విధంగా ఉండాలి అనే వాటి మీద డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్కి మనం ఏ విధంగా చేంజెస్ చేస్తే రేపు మన పిల్లవాడు బయటకు వస్తే ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు, ప్లేస్మెంట్ ఈజీగా తెచ్చుకోగలరు అనే దాని మీద డిస్కషన్ అయింది. సో ఇలాంటి కరికులం అనేది ఆల్రెడీ మనం పిల్లలకి ఇస్తున్నాం. సో ఇలాంటి ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా చేస్తున్నాం ఇండస్ట్రీకి తగ్గట్టు. సో ఆబ్వియస్గా మన వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి 100 కాదు 200% వాళ్ళకి ప్లేస్మెంట్స్ అంటే వస్తాయి. సో ఇక్కడ నుంచి పేరెంట్స్ కానీ అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ మీరు 100 అడ్మిషన్స్ చేశారు అండ్ ఇప్పుడు ఒక 30 అడ్మిషన్స్ దాకా చేశారు. సో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ ఇప్పుడు జాయిన్ అయిపోయే స్టూడెంట్స్ కానీ అక్కడ మీరు తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? అండ్ అక్కడ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇంకా అకామిడేషన్ కానీ అసలు మొత్తం యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఎలా ఉందని మీకు ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా? అసలు ఎవరు కూడా ఒక్కరు కూడా నేను చెప్తున్నాను కదా నెగిటివ్ అనేది ఎవరూ చెప్పలేదు. ఓకే, కంప్లీట్గా మనకి అంటే సార్ మనం బేసికల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళని మనం ఫీడ్బ్యాక్ కాల్స్ చేపిస్తాం. వాళ్ళు టెలికాల్స్తోనే ఫీడ్బ్యాక్ కాల్స్ చేపిస్తాం. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఫుడ్ ఎలా ఉంది మీకు, తర్వాత అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, తర్వాత మీ సీనియర్స్ మీతో ఎలా ఉంటున్నారు అది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి నార్త్ అనగానే చాలామందికి నార్త్ సౌత్ అనే డిఫరెన్స్ అనేది ఒకటి తెలుస్తూ ఉంటుంది. అండ్ అలా ఏమన్నా ఉందంటే అసలు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అసలు మాకు అదేంటి ఏం లేదు, మేమందరం అన్నతమ్ముల్లాగా కలిసిపోయి ఉంటాం. ఇక్కడ వేరే స్టేట్ అదే ఏం డిఫరెన్స్ లేదు, మేము అందరం కలిసిపోయి ఉంటాము, అందరం చక్కగా ఆడుకుంటాం. అండ్ అక్కడ స్పోర్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎన్సీసీ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది, స్పోర్ట్స్ ఉంది. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి. సో మన కరీంనగర్ నుంచి కూడా ఎన్సీసీ జాయిన్ అయిన అమ్మాయి ఉంది. అమ్మాయి ఉంది ఇక్కడ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళలో ఎన్సీసీలో జాయిన్ అమ్మాయి ఉంది. అండ్ స్పోర్ట్స్ ఆడుతున్న అబ్బాయిలు ఉన్నారు, ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్. మనం లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేశాము. తెలంగాణ ఏపీ నుంచి 600 మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ని తీసుకెళ్ళాం క్యాంపస్ విజిట్కి, యూనివర్సిటీ విజిట్కి. వాళ్ళంతా చూసి వాళ్ళంతటా వాళ్ళు అక్కడక్కడికే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫీజు కూడా పేమెంట్ చేసేసారు చాలామంది. ఈవెన్ కాలేజ్ క్యాంపస్ చూసేసి ఒక 10% ఏమో ముందే చేసుకున్నారు, మిగతా ఒక 80% ఏమో అక్కడికి వెళ్ళి చూసిన వెంటనే అంటే ఎవరికైనా కొద్దిగా డౌట్ ఉంటుంది కదా క్యాంపస్ ఎలా ఉంటుంది అనేది. 600 మెంబర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వస్తే 80% వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు. అండ్ మీ టైం మంచి బిజీ టైంలో మాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్
చూసారు కదా, మార్వాడి యూనివర్సిటీ, గుజరాత్ రాజ్కోట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి, పర్టికులర్లీ మన కరీంనగర్ రీజన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడే మన ఆఫీస్ కూడా ఉంది 300 ఫ్లోర్లో. అండ్ మీరు ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మీకున్న డౌట్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ 24/7 వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. సో మీ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, మీ పిల్లలు ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి రావాలన్నా, ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలన్నా వాళ్ళకి లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, అంతేకాకుండా ఫారెన్ ఇంటర్న్షిప్స్ కూడా చేసే ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నది మన మార్వాడి యూనివర్సిటీ. అండ్ మన కరీంనగర్ ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ డెఫినెట్లీ ఇలాంటి ఒక ఆపర్చునిటీని మీ పిల్లలకు అందిస్తారని, అండ్ అంతేకాకుండా మీకు అడ్మిషన్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఫుడ్ పరంగా, క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా, ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ గురించి మీకు డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ మీరు ఆఫీస్ విజిట్ చేయండి. అండ్ హర్షవర్ధన్ గారు వాళ్ళ టీం అయితే మనతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీ స్టూడెంట్ని జాయిన్ చేసి కంప్లీట్ వాళ్ళ కెరీర్ అంతా ఒక సెట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక 4 years అయితే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మీ పిల్లల ప్రోగ్రెస్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటారు. అంతేకాకుండా యూనివర్సిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళే తీసుకొని మీకు అందిస్తారనమాట. డెఫినెట్లీ మీ పిల్లలకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక మంచి భవిష్యత్తు కావాలంటే మనం ప్రిఫర్ చేయాల్సింది మార్వాడి యూనివర్సిటీ. యా, థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. సో ప్రస్తుతం అయితే మనం సిద్దిపేటలో ఉన్నాం. సిద్దిపేటలో మన మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇది సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్, హౌసింగ్ బోర్డ్ ఏదైతే కమాన్ ఉందో ఆ కమాన్ దగ్గర ట్విల్స్ మెన్స్వేర్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్న బిల్డింగ్ పైన అయితే ఉంది. సో అండ్ సిద్దిపేట ఈ చుట్టుపక్కల ఉండే మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ సో చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అవేంటి, సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, లేదంటే అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయి, ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఇలాంటి ప్రతి ప్రశ్నకి కూడా సో ఆన్సర్స్ ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. సో ఇక్కడ వెయిట్ చేయదు, వెళ్ళిపోదాం. సో వచ్చేసేయండి. సో ప్రస్తుతం మనం అడ్మిషన్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. సో ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేసి సో లోపల ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సో అక్కడ స్టాఫ్ ఏం వర్క్ చేస్తున్నారు మొత్తం అంతా తెలుసుకుందాం. సో వచ్చేసేయండి. సో సిద్దిపేట అడ్మిషన్ ఆఫీస్లో మన బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాత్రం హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ఓకే, ఒకసారి మన బ్రాంచ్ ఆఫీసులో ఇక్కడ స్టాఫ్ ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ ప్రాసెస్ ఒకసారి మొత్తం తెలుసుకుందాం. ఓకే సార్. సార్ మేడం వచ్చేసి సీనియర్ కౌన్సిలర్ హారిక మేడం పేరు. హాయ్. లాస్ట్ టైం 40 వరకు అడ్మిషన్ చేశారు. ఓకే. లాస్ట్ 1 year నుంచి మాతో పాటు జర్నీ చేస్తున్నారు. ఆఫీస్ ఇన్ఛార్జ్ అండ్ సీనియర్ కౌన్సిలర్ మేడం హారిక మేడం. సార్ ప్రవళిక హాయ్. లాస్ట్ 1 year నుంచి మన దగ్గరే వర్క్ చేస్తుంది. ఓకే. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ ఒక 20 అడ్మిషన్ కూడా కంప్లీట్ చేసింది. షీఈ్ రేఖ. హాయ్. లాస్ట్ 6 months నుంచి వర్క్ చేస్తుంది. ఓకే. ఈ అకాడమిక్ ఇయర్ జాయిన్ అయింది. ఈ శేఖర్ మనకి ఇక్కడ ఆఫీస్ తరపున మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఏదైనా బయట పేరెంట్స్ కలవాలన్నా కూడా, కాలేజెస్ విజిట్ చేయాలన్నా కూడా అంత వర్క్ అంతా తినే చూసుకుంటాడు శేఖర్. సో మెయిన్గా పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే ఇక్కడ నుంచి అమ్మాయిలు చాలా దూరం పంపిస్తున్నారు కాబట్టి సో అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అమ్మాయిలకి? సో ఇక్కడ అమ్మాయిలకి సెక్యూరిటీ అనే కాదు, మనం అబ్బాయిలకి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగింది అమ్మాయిల గురించి కాబట్టి నేను క్లియర్గా చెప్తాను. సో ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్తున్నారు అని అంటే ప్రతి స్టూడెంట్కి కూడా 24/7 అక్కడ సీసీ కెమెరాస్ ఆన్లో ఉంటాయి. సో అంటే స్టూడెంట్ అనేవాళ్ళు కంపల్సరీ అక్కడ మేనేజ్మెంట్ అబ్జర్వేషన్లోనే ఉంటారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా కూడా క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళడానికి మాత్రం అసలు పర్మిషన్ ఇవ్వరు. ఏదైనా వెళ్ళాలి అని అనుకుంటే పేరెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే
మేము అలో చేస్తాము. అప్పటి వరకు స్టూడెంట్ని బయటికి అలో చేయరు. సో కొంచెం అంటే హెల్త్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏవి ఉన్నా కూడా మనకి క్యాంపస్లోనే అంటే హాస్టల్ వార్డెన్స్ కానీ వాళ్ళు అవైలబుల్గానే ఉంటారు. అమ్మాయిలకి కొంచెం కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా అలాంటి అవసరం ఉంటాయి కాబట్టి సో మనకి హాస్టల్లో వార్డెన్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు అక్కడ సొల్యూషన్ ఇస్తారు. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. తెలుగు స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ సో వీళ్ళందరికీ డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుందా? ఉంటుంది సార్, తప్పకుండా సార్. మనకు యూనివర్సిటీ వచ్చేసి గుజరాత్ రాజ్కోట్లో ఉంటుంది. అవును. దానికి డైరెక్ట్ అడ్మిషన్, ఎలాంటి డొనేషన్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా అడ్మిషన్ ప్రాసెస్ మనం చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు అంటే అది యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీసులోనే చేయొచ్చు. అది మన సిద్దిపేటలో హౌసింగ్ బోర్డ్ ఖమ్మం దగ్గర విశాల్ మార్ట్ అండ్ రత్నదీప్ మార్ట్ మధ్యలో ఉంటుంది, ట్విల్స్ మెన్స్ వేర్ పైన. ఇక్కడికి వచ్చి ఎవరైనా కూడా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కానీ, ఫీజు సంబంధించిన విషయాలు కానీ, స్కాలర్షిప్ సంబంధించిన విషయాలు కానీ ఏది ఉన్నా కూడా ఇక్కడ మేము ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాము. నేను కానీ మా ఎంప్లాయీస్ కానీ ఉంటారు. ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైతే ముందు అడ్మిషన్ చేసుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్ కూడా కొంచెం అవైలబుల్గా ఉంటుంది. కొంచెం ఫీజులో కూడా కొంచెం కన్సెషన్ ఇవ్వగలుగుతున్నాం. మంచి సర్వీస్ ఇస్తాం. మళ్ళీ 4 years ఏంటంటే మేము సిద్దిపేట లోకల్ కాబట్టి సిద్దిపేట సరౌండింగ్ ఉన్న పేరెంట్స్ అందరికీ 4 years వరకు మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం. మెయిన్గా మా మోటో ఏంటంటే మెయిన్ సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో ప్రస్తుతానికి ఇక్కడ మనకి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. ఇక్కడ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ సిద్దిపేట సరౌండింగ్స్ ఒక 10 members వరకు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఇక్కడ నుంచి ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. సో అలాగే ఇప్పుడు మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరికీ మీరు ఎలా క్లారిఫై చేస్తున్నారు? సార్ మెయిన్గా యూనివర్సిటీ అనేది మెయిన్గా అంత దూరమా అంటారు ఫస్ట్. అవును. అది దూరమే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు చాలా నేర్చుకోగలుగుతున్నారు. అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ వీటన్నిటిపైన పిల్లలు చాలా చక్కగా నేర్చుకోగలుగుతున్నారు. రేపు అంటే 4 years తర్వాత కానీ 3rd yearలో కానీ ప్లేస్మెంట్కి అవసరమయ్యేసరికల్లా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి చాలా అవసరపడుతున్నాయి కాబట్టి అవన్నీ అక్కడ చాలా ఉంటాయి. అట్లా దానివల్లనే దూరమైన కూడా ఇబ్బంది పడకుండా చాలామంది పేరెంట్స్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. యూనివర్సిటీ నార్త్లో ఉంది కాబట్టి సో మనం సౌత్ పీపుల్స్ కాబట్టి సో అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? సో అక్కడ నార్త్ ఫుడ్ అవైలబిలిటీ దొరుకుతుంది కాబట్టి సౌత్ పీపుల్స్ తినగలరా లేదా దాని గురించి ఒకసారి. ఎస్ సార్, మనకు ఫుడ్ సరికి వచ్చేసరికి ఇప్పుడు మనకు ఓన్లీ సౌత్ ఇండియన్ ఫుడ్డే పెడుతున్నారు. మన పిల్లలందరూ వెరీ సాటిస్ఫై. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉండేది కానీ మనకు మిడిల్లో వచ్చేసి సౌత్ ఇండియన్ ఫుడ్డే పెడుతున్నారు. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు సార్. సో అలాగే హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? సో దానికోసం కూడా ఒక్కసారి కొంచెం క్లారిఫికేషన్గా చెప్పండి. ఇట్లా వచ్చేసి సార్ మనకు 2 sharing ఉంటుంది సార్, 4 sharing ఉంటుంది, 8 sharing ఉంటుంది సార్. అట్లాగే 2 sharingలో ఏసీ ఉంటుంది సార్, నాన్ ఏసీ ఉంటుంది. 4 sharingలో ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటుంది సార్. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది సార్. సో అలాగే మన తెలుగు స్టూడెంట్స్ అందరికీ సెక్యూరిటీ పరంగా అక్కడ ఎలా ఉంటుంది సార్? పిల్లలు ఫస్ట్ ఇక్కడ నుంచి అంత దూరం వెళ్తున్నారంటే పేరెంట్స్ కూడా ఒక డౌట్ ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట తిరుగుతారు, ఎట్లా ఉంటుందని ఒక డౌట్ ఉంటుంది సార్. కానీ మన యూనివర్సిటీలో పేరెంట్ పర్మిషన్ లేకుండా స్టూడెంట్ అనేవాడు బయటకు రాడు. క్లియర్గా పేరెంట్కు మెసేజ్ వెళ్ళిన తర్వాత పేరెంట్ యాక్సెప్ట్ చేస్తే కానీ స్టూడెంట్ని బయటకు పంపించే పర్మిషన్ ఉండదు. అట్లా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సేమ్ రూల్ ఉంటుంది సార్. అలాగే క్యాంపస్ నార్త్లో ఉంది కాబట్టి ఎక్కువ నార్త్ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. సో అలాగే మనకి తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది అక్కడ ఉంటారా? సార్ తెలుగు స్టూడెంట్స్తో పాటు సార్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల స్టూడెంట్స్ ఉన్నారు సార్. అట్లాగే 54 countries నుంచి కూడా పిల్లలు ఉన్నారు. 54 countries నుంచి కూడా పిల్లలు ఉన్నారు. తెలుగు వాళ్ళు వచ్చేసి సార్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి 3000 స్టూడెంట్స్ ఉన్నారు సార్ అక్కడ. అలాగే నార్త్లో కూడా మనకి లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కువ ఉంటుంది. సో హిందీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో మనకి ఇక్కడ తెలుగు పీపుల్స్ వెళ్తారు కదా. సో తెలుగు పీపుల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు అండ్ మనం ఇచ్చే వాళ్ళకి క్లారిఫికేషన్? నో సార్, అట్లాంటిది ఏం లేదు సార్. నేను మార్కెట్లో విన్నది ఏంటంటే సార్ మ్యాక్సిమం స్టేట్స్కు వేరే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు పిల్లలు లాంగ్వేజ్ ప్రాబ్లం జరుగుతుంది అక్కడ. అంటే అక్కడ ఉన్న యూనివర్సిటీస్ హిందీలోనే టీచింగ్ చేస్తాయి. కానీ ఇక్కడ మన యూనివర్సిటీలో మార్వాడి యూనివర్సిటీలో మాత్రం ఇంగ్లీష్లోనే టీచింగ్ ఉంటుంది సార్. ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది సార్. మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు మన సౌలభ్యం కోసము ఒక 12 members-ని తెలుగు ఫ్యాకల్టీని కూడా పెట్టారు సార్. ఓకే. మనకి ఇప్పుడు తెలుగు పిల్లలందరికీ హెచ్ఓడి సార్ అని ఉంటాడు, పూర్ణచంద్ర రెడ్డి సార్. వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సార్ చూసుకుంటాడు. సో అలాగే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ స్టడీ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ అండ్ ఆపర్చునిటీస్ కెరియర్స్ కోసం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళు దానికోసం మీరేం చెప్తారు? మెయిన్గా సార్ పిల్లలు మార్వాడి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే కారణం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చదివినా కూడా సార్ మినిమం 15 to 20 lakhs అవుతాయి.
ప్లస్ మళ్ళీ బీటెక్ తర్వాత ప్లేస్మెంట్ వస్తుందా అంటే ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ లేదు. మళ్ళీ ఎక్కడో దగ్గర కోచింగ్ తీసుకొని మళ్ళీ ప్లేస్మెంట్ కోసం కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. మన యూనివర్సిటీలో అలాంటి ప్రాబ్లం ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచే లాంగ్వేజ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్లేస్మెంట్ కోసం పర్టికులర్గా ఒక సెమిస్టర్లో 180 అవర్స్ అనేది స్పెండ్ చేస్తున్నారు. అంటే ఈ 180 అవర్స్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, రేపొద్దున ప్లేస్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనే దానిపైన 180 అవర్స్ అనేది స్పెండ్ చేస్తారు సార్ యూనివర్సిటీ వాళ్ళు. దీనివల్ల ఏ స్టూడెంట్ అయినా కూడా ప్లేస్మెంట్ రావడానికి చాలా ఈజీ ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ని మనం సెకండ్ సెమిస్టర్లో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్లో 90% అబోవ్ మార్క్స్ వస్తే 1 సెమిస్టర్ ఫారిన్ కంట్రీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చదివిస్తున్నాం. వన్స్ ఒక స్టూడెంట్ అంటే మన దేశం దాటి బయటకు వెళ్ళినప్పుడు అతను చాలా నేర్చుకోగలుగుతాడు. అక్కడ ఉండే కల్చర్ కానీ అక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ చాలా చక్కగా నేర్చుకోగలుగుతాడు. కాబట్టి రేపొద్దున ఏ ఇంటర్వ్యూ ముందు కూర్చున్నా కూడా ఏదైనా ఫేస్ చేయగల అంత కెపబుల్ వస్తుంది స్టూడెంట్కి. అట్లా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కంటే మనం మార్వాడి గుజరాత్ యూనివర్సిటీ అనేది చాలా బెటర్ అని మేము నమ్మినాం సార్. అట్లాగే స్టూడెంట్స్ కూడా జాయిన్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ. అందరు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుంటుంది. ఫుడ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవ్రీథింగ్ గుడ్ సార్. చాలామంది వెరీ హ్యాపీ. సో అండ్ యూనివర్సిటీ కూడా మనకి చాలా దూరం ఉంది రాజ్కోట్ గుజరాత్లో. సో ఇక్కడ నుంచి లొకేషన్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది సార్? మనకు ట్రైన్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది సార్. అంతకుముందుకు వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్ లేకుండేది. వయా ముంబై కానీ, అహ్మదాబాద్ కానీ, పూణే కానీ ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాజ్కోట్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది సార్. జస్ట్ 4,500 5,000లోనే ఫ్లైట్ డైరెక్ట్గా రాజ్కోట్లో దిగొచ్చు సార్. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్కి సీసీటీవీ కానీ అక్కడ సెక్యూరిటీ సర్వీసెస్ కానీ ఎలా ఉంటాయి? క్యాంపస్ ఎవ్రీథింగ్ అండర్ సీసీ కెమెరా కంట్రోల్ సార్. ఇక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా కూడా ఇమీడియట్గా మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు సార్. ఇప్పటివరకు అయితే ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. పిల్లలందరూ చాలా కేర్ఫుల్గానే ఉంటున్నారు సార్. సో అలాగే ఇక్కడ మనం చదువుకున్న స్టూడెంట్స్ కూడా చాలామందికి ఇప్పుడు ర్యాగింగ్ అనేది ఒక పెనుభూతంగా మారింది. సో ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళిన తర్వాత చాలామంది భయపడుతూ ఉంటారు ర్యాగింగ్ కోసం. సో అక్కడ ర్యాగింగ్ ఏమైనా జరుగుతుందా లేదా? సో మీరు ఇప్పుడు పేరెంట్స్కి ఎలా చెప్పగలరు దానికోసం? సార్ మెయిన్గా గుజరాత్ అంటే మోడీ స్టేట్ సార్. క్లియర్గా ఏంటంటే యాంటీ ర్యాగింగ్ టీమ్స్ ఉంటాయి సార్. ఆ టీమ్స్లో ఎవరు ఉంటారంటే 3rd ఇయర్ అండ్ 4th ఇయర్ సీనియర్ పిల్లలే ఉంటారు సార్. అంటే యాంటీ ర్యాగింగ్ టీంలో వాళ్ళు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు సార్. ఎలా అంటే ర్యాగింగ్ అనేది చెయ్యొద్దనే కాన్సెప్ట్ కొద్దీ ఎవ్రీ సెమిస్టర్లో 2-3 టైమ్స్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు. ర్యాగింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తారు. దీనివల్ల చేసే వాళ్ళే సీనియర్స్ కాబట్టి ర్యాగింగ్ వాళ్ళే యాంటీ ర్యాగింగ్ టీంలో ఉన్నారు కాబట్టి అసలు అక్కడ ర్యాగింగ్ అనేది అసలు లేదు సార్. అలాగే స్టూడెంట్స్ అందరికీ అక్కడ లైబ్రరీ కానీ స్పోర్ట్స్ కానీ ఆ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ సార్. మనకు స్పోర్ట్స్ వచ్చేసారు ఎక్సలెంట్గా ఉంటుంది సార్. పిల్లలు మ్యాక్సిమం టైం స్పోర్ట్స్లో కూడా స్పెండ్ చేస్తారు. మన లైబ్రరీకి వచ్చేసారు సార్, మనది గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ సార్. మనది లైబ్రరీ సార్. చాలా మంది పిల్లలు క్లాస్ లేని టైంలో ఎక్కువ టైం లైబ్రరీలో స్పెండ్ చేస్తారు. ఎవ్రీథింగ్ బుక్ ఆన్లైన్లో ఉంది సార్, ఆఫ్లైన్లో ఉంది సార్. చాలా టైం వచ్చేసి వాళ్ళు లైబ్రరీలో స్పెండ్ చేస్తారు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ సార్. చూసారు కదా మన సిద్దిపేటలోని మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్. మీకున్న చాలా డౌట్స్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా చాలా డౌట్స్ ఉండవచ్చు. అండ్ మీరు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటే మన సిద్దిపేటలోనే అడ్మిషన్ ఆఫీస్కి వస్తే మన శ్రీనివాస్ గారు మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసేస్తారు. అండ్ అక్కడ స్టాఫ్ కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీలో కానీ అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేషన్స్లో కానీ ఎవరైనా మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, ఏలూరు 9030666742, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, నందిగామ సెల్ 9951266191, గుంటూరు 6300840741, ఒంగోల్ 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289,
తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743, వరంగల్ 7997635384, మంచిర్యాల్ 9059068253, కరీంనగర్ 9032229160, మెదక్ 9492267746, కామారెడ్డి 9966488846, మనుగూరు 9633821716, నిజామాబాద్ 9849922226, ఆదిలాబాద్ 8985555714, సిద్దిపేట్ 9177003586, సూర్యాపేట్ 7799771866, నల్గొండ 7799721866, కొత్తగూడెం 7799711866, ఖమ్మం 7799467788, కర్ణాటక 7795522054, 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052372 లేదా 2373 లేదా 9059052378 లేదా 79.